నమస్తే అందరికీ. ఈరోజు న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. దానికోసం ఉసిరికాయ, అలోవెరా, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా కొంచెం తులసి, ఇంకా హైబిస్కస్ ఆకులు మందారం ఆకులు, ఇంకా మందారం పువ్వులు మనం కడిగి పెట్టుకోవాలి. ఇవి మెంతులు, ఇవన్నీ కడిగి పెట్టుకోవాలి. ఇది నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా, అంటే పట్టించింది ఉంటుంది కదా మనకు దొరుకుతుంది. ఇది 80 రూపీస్కి బాటిల్ ఇక్కడైతే. సో అలా మీకు పట్టించుకున్న ప్యూర్ ఆయిల్ తీసుకొని దాంట్లో పారాషూట్ ఆయిల్ కూడా, వేరే ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనేం మిక్స్ చేయకుండా అలానే వేసేస్తున్నా. సో ఫస్ట్ ఆయిల్ మనం తీసుకునే ఆయిల్ వేసుకోవాలి. మీరు మిక్స్ చేసుకోవాలనుకుంటే అది కొంచెం ఇది కొంచెం వేసుకొని మిక్స్ చేయొచ్చు. నేను ఒకటే వాడుతున్నా కాబట్టి అది ఒకటేసా. తర్వాత కొంచెం హీట్ అయినాక మెంతులు వేయాలి. తర్వాత ఆనియన్, అలా మసులుతూ ఉండగా ఉసిరికాయ వేసుకోవాలి. ఉసిరికాయ వేసుకొని అది కొంచెం మసిలిన తర్వాత అలోవెరా వేసేసుకొని దాంట్లో ఇంకా మళ్ళీ కరివేపాకు వేసిన తర్వాత తులసి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నాకు అంతే దొరికింది కాబట్టి అంతే యూజ్ చేస్తున్నా. సో ఒక్కసారి అట్లా మిక్స్ చేసుకోవాలి మనం. అది కొంచెం హీట్ అయ్యి బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మంచిగా అది కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ వస్తుంది మనకి. సో అప్పుడు మళ్ళీ మనం మందారం ఆకు తీసుకొని మందారం ఆకు వేసేసుకోవాలి దాంట్లో. సో ఇలా మందారం ఆకు వేసేసుకున్న తర్వాత మందార పువ్వు కూడా వేసేసుకుంటున్నాను నేను ఒకటేసారి. మనం కావాలి అంటే ఫస్ట్ టైం తీసుకునేవి మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకు అలా టైం తీసుకునేవి ఫస్ట్ వేసేసి అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ మందారం ఆకు పువ్వు తొందరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి అవి సెకండ్ తీసుకొని వేసుకున్నా సరిపోతుంది అన్నమాట మనకి. సో అలా ఆ స్మెల్తోనే మనకు తెలిసిపోతుంది ఆయిల్ మంచిగా అవుతుంది అని, ఎంత ప్యూర్ ఉండదో చూడండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో కలరు, స్మెల్ని బట్టి మనం ఎంతవరకు ఆయిల్ అయింది అని కూడా తెలుసుకోవచ్చు. ప్రతిసారి చూడాల్సిన అవసరం కూడా ఉండదు దానికి. చూడండి ఆయిల్ అయితే అయింది. కలర్ చూసారా అప్పటికిప్పటికి చేంజ్ అయింది. సో ఇదే అన్నమాట, ఆయిల్ రెడీ అయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకొని హెయిర్కి పెట్టేసుకోవడమే. వాళ్ళంటే వేరే కంటైనర్లోకి తీసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు చల్లగా అయిన తర్వాత. దాంట్లో 4 లవంగాలు వేసి పెడితే ఇంకెక్కువ రోజులు వస్తుంది మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.